ఈ ప్రభుత్వం అధికారంగా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క కాన్స్టిట్యున్సీలోని మేడారంకి సంబంధించిన సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టేది. ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే 95% వరకు పూర్తయ్యాయి. మేడారం జాతర 28, 29, 30, 31 తారీఖున జరుగుతుంది. ఏవైతే ఈ మేడారానికి సంబంధించిన సమ్మక్క సారలమ్మకి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మవారు ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని, అది 18వ తారీఖు సాయంత్రం మేడారంలో విచ్చేసి 18వ తారీఖు నైటు మేడారంలోనే బస చేసి 19వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన పనులన్నింటినీ కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా పరిసర జిల్లాలు పరిసర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఒక్క ఆదివాసులు గిరిజనులే కాదు, గిరిజనేతరులు కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మక్క సారలమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు. వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని జాతర టైంలో కానీ, జాతర ముందు కానీ, జాతర తర్వాత కానీ దర్శించుకోవచ్చని కూడా ఈ వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరిమణి సీతక్క గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.